హలో సార్, ఐఎమ్ కన్ఫరెన్స్ వచ్చినాను సార్. ఈ నైటు మా ఇంట్లో చేశాను సార్. పొగులంటే నేను పనికి వెళ్తున్నాను సార్, పనికి వెళ్తున్నాను సార్. ప్రతి ఒక్కరూ నా వీడియోలు చూసేవారు, చూడవారు, ప్రతి ఒక్కరూ భూమి మీద నివసిస్తున్న ప్రతి జీవి, ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తున్నాను సార్. ఎదుటి వాళ్ళు మంచి చెట్లతో నాకు నిమిత్తం లేదు సార్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, అదే నేను కోరుకునేది సార్. ఇంకొక మనవి సార్, యూట్యూబ్ ఛానల్లో ప్రతి వీడియోలు చెప్తున్నాను సార్. యూట్యూబ్ ఛానల్ ఎవరైనా పెట్టుకోవచ్చు, నువ్వు నేననే తేడా లేదు. యూట్యూబ్ ఛానల్లో ఎవరైనా పెట్టుకోవచ్చు, నువ్వు నేననే తేడా ఉండదు యూట్యూబ్ ఛానల్కి. యూట్యూబ్ ఛానల్లో మనం మన పాటలు డిఫరెంట్గా చేస్తూ ఉండాలి. కొన్ని కలుస్తూ ఉంటాయి అనుకోండి, డిఫరెంట్గా చేయాలి. డిఫరెంట్గా అట్రాక్షన్గా చేస్తే వ్యూస్ వాడంతగా వస్తాయి, సబ్స్క్రైబ్స్ వాళ్ళే పెరుగుతారు. వైటీ స్టూడియోలో మార్చుకోవాలి. మీరు ముందుగా ఫోన్ కొనుక్కున్న వెంటనే ఏమవుతుంది, మీకు అందుట్లో ఒక నెంబరు పోస్ట్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత దాన్ని యాడ్ చేస్తారు. ఈ నెంబర్ని మన టచ్ ఫోన్లో కొత్తగా కొనుక్కున్నప్పుడు ఆ నెంబరే మీకు ఈమెయిల్ నెంబర్గా మార్చుకోవచ్చు. అదే ఈమెయిల్ నెంబరు, అదే ఈమెయిల్ నెంబర్ మార్చుకున్న తర్వాత నెంబర్గా పెట్టుకొని ఈమెయిల్గా ఏదన్నా పేరైనా పెట్టుకోవచ్చు, లేకపోతే ఫోన్ నెంబర్ అయినా పెట్టుకోవచ్చు. అది సార్, మనకి యూట్యూబ్ ఎవరు సొత్తు కాదు సార్. మన వీడియోలు మనం చూడకూడదు, చేసిన వెంటనే కనీసం 3-4 గంటల అయిన తర్వాత వరుసగా చూస్తూ ఉండాలి. పదే అదే విధంగా చూడకూడదు సార్. అలా చూస్తే ఏమవుతుందంటే వ్యూస్ తగ్గుతుంది, సబ్స్క్రైబర్స్ రికమెండ్ చేయదు. సబ్స్క్రైబర్స్ కానీ దేనికైనా రికమెండ్ చేయదు యూట్యూబ్. అందుకనే మన దాంట్లో చూడొద్దు, మీ స్నేహితుల దాంట్లో చూడండి. ఎక్కువ శాతం మన దాంట్లో చూడద్దు, కాసేపు చూడండి, చూసి వదిలేయండి. అంతేగాని 10 స్తమానంగా మన వీడియోలు మనమే చూసుకోకూడదు, మన దాంట్లో చూసుకోకూడదు. ఇతరుల దాంట్లో చూడొచ్చు. మన వాళ్ళ అన్నదమ్ములు, అక్క చెల్లెల దగ్గర ఉందనుకో, దాంట్లో చూసుకోవాలి ఎక్కువ శాతం. అలాంటప్పుడు ఏమవుతుందో మనకి వ్యూస్ పెరుగుతుంది, సబ్స్క్రైబర్ పెరుగుతారు, ఫాలో వీళ్ళందరూ పెరుగుతారు సార్. అది యూట్యూబ్లో 3 ముఖ్యమైన ఉంటాయి సార్. మనం షార్ట్స్ తీస్తాం సార్. యూజ్ దిస్ సౌండ్స్ షార్ట్స్ తీసినప్పుడు ఏమవుతుందంటే మనం ఫేస్ చూపించకుండా చేయాలి. ఫేస్ చూపిస్తే మంచిది అది సార్. నమ్మకం అనేది ఉంటే చాలు సార్, ఏదైనా చేయొచ్చు మనిషి. నువ్వు నేనని కాదు, నమ్మకం ఉంటే చాలు, మనం ఏదైనా చేయొచ్చు. అంతేగాని వాళ్ళు ఏదో అన్నారు, వీళ్ళు ఏదో అన్నారు అని బాధపడదు సార్. ఎవరైనా పెట్టుకోవచ్చు యూట్యూబ్ ఛానల్లో. ఇందులో ట్రోలింగ్ వీడియోస్ చేయకూడదు. ఒక మతాన్ని గురించి, ఒక వ్యక్తిని గురించి, ఒక దేవుని గురించి కించపరుస్తూ మాట్లాడకూడదు. దాన్ని ట్రోలింగ్ వీడియోస్ అంటారు. లైక్లు వ్యూస్ బాగా వచ్చినా, డబ్బులు వచ్చినా దానికి అవి అన్నాలు ఉండవు. మన యూట్యూబ్ ఛానల్లో డబ్బు కోసం పెట్టుకోవచ్చు సార్. డబ్బు సంపాదించాలి, డబ్బు అవసరమే కాదట్లా. ప్రేమతో పెట్టుకోండి, మీ పనులు మీరు చేసుకోవచ్చు. పనులు మానుకోని అవసరం లేదు. 1 గంట 2 గంటలు కేటాయించుకోండి దీనికి చక్కగా. అప్పుడప్పుడు ఇలా పెద్ద వీడియోలు కూడా చేయండి సార్. మీరేం చేస్తారు, పెద్ద వీడియోలు ఎలాగా. ఈ పెద్ద వీడియోలు చేయడం వల్ల ఏమవుతుందంటే కాస్ట్లీ యాడ్స్ వస్తాయి. ఈ కాస్ట్లీ యాడ్స్ వస్తే ఏమవుతుంది, ఈ కాస్ట్లీ యాడ్స్ షార్ట్స్ వ్యూస్ కలిపి మనకి డబ్బులు ఇస్తాడనమాట. మానిటైజేషన్ చేయాలి. మానిటైజేషన్ ఎలా, సంవత్సరంలో మనకి ఒక సంవత్సరంలో 4000 గంటలు అవ్వాలి. 4000 గంటలు అయిపోతే నా ఛానల్ డిలీట్ అవుతుందా అంటే అవ్వదు. 4000 గంటలు దాటిన తర్వాత మరుసటి రోజు ఏం చేస్తాడు, కొద్దిగా తీసేస్తాడు. కొన్ని గంటలే, కొద్దిగా 1 గంట 2 గంటలు తీసేస్తాడు దానికి. అంతేగాని గంటలన్నీ తీసేయడు సార్. మారేటప్పుడే ఆ గంటలో ఏం వచ్చినాయి, అంత వచ్చినాయి ఆ వీసే తీస్తాడు, మిగతా తీయడు. మీరేం బాధపడద్దు. 4000 గంటలు అయిందాక మళ్ళీ కంటిన్యూగా చేయొచ్చు. సంవత్సరం దాటిన తర్వాత 4000 గంటలు అయితే అక్కడి నుంచి ఏం చేస్తారు, సంవత్సరం వెనక్కి వచ్చేస్తాడు. సార్ నాకు నెలకే 4000 గంటలు చేశానంటే తిరిగే లేదు. నీకు నెలకు 4000 గంటలు చేసుకోవచ్చు. నీ దగ్గర దమ్ము, సత్తా, ధైర్యం. 4000 గంటలు చేసుకోవచ్చు. 1000 మంది ఫాలోవర్స్ ఉండాలి, అంటే సబ్స్క్రైబర్స్ ఉండాలి. ఇంకొకటి ఏంటి, ఇంకో పద్ధతి ఉంది. ఇలా అయినా చేసుకోవచ్చు. ఇలా దీనికి ఏం చేయాలి, దీనికి మన దగ్గర ఏటీఎం కార్డు, ఓటర్ ఐడెంటిటీ కార్డు, మీ ఆధార్ కార్డు, ఇవన్నీ మీ యూట్యూబ్లోకి పంపించుకొని అలా మానిటైజేషన్ చేయాలి. మీరు వెంటనే పెట్టుకున్న వెంటనే ఏం చేయాలి, మీ దాన్ని ఛానల్ని, యూట్యూబ్ ఛానల్ని వైటీ స్టూడియోలో మార్చుకోవాలి. వైటీ స్టూడియోలో మార్చుకుంటే మీరు యూట్యూబ్ పార్ట్నర్షిప్ వచ్చేస్తారు, యూట్యూబ్ పార్ట్నర్లు అవుతారు. అక్కడి నుంచి మీకు లెక్క అనమాట. అలా చేసుకున్నందువల్ల మీకు లెక్క ఉంటుంది. మీకు 1000 మంది ఫాలోవర్స్ అవ్వగానే అప్లై చేసుకోవచ్చు.
మీకు వ్యూస్తో సంబంధం లేదు. 1000 మంది ఫాలోవర్స్ అనుకుని మోనిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు. 4000 మంది అవ్వాలని లేదు గంటలో. ఇలా అప్లై చేసుకున్న తర్వాత రెడీగా మీకు 4000 గంటల అవ్వగానే ఇట్లా ఎవరు చేసుకోలేదు అనుకోండి, సపోజ్ మీకు తెలియక చేసుకోలేదు అనుకోండి, మీకు మెసేజ్ యూట్యూబ్ వాడు పంపిస్తాడు. మీరు వెంటనే మీరు మానిటైజేషన్ చేసుకోమని పంపిస్తాడు. మానిటైజేషన్ అంటే ఏంటంటే మీరు ఫస్ట్ గూగుల్లో మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోన్ నెంబర్లు ఎన్ని యాడ్ చేశారు దానికి, అది మీ ఈమెయిల్ నెంబరు, ఇవన్నీ కావాలన్నమాట. అది దానివల్ల ఏమవుతుందో మనకి ఈ 4000 గంటలు సంవత్సరం 4000 గంటలు అంటే చిన్న షార్ట్స్కి రావండి సార్. చిన్న షార్ట్స్కి ఇవ్వడు, పెద్ద షార్ట్స్కి మాత్రమే ఇస్తాడు. ఇలా మాట్లాడే వాటికే ఇస్తాడు. అంతేగాని చిన్న షార్ట్స్కి ఇవ్వడండి. చిన్న షార్ట్స్ అంటే ఏంటి? 6 నిమిషం, 30 సెకండ్లు, 40 సెకండ్లు, 9 సెకండ్లు, 15 సెకండ్లు, నిమిషం, ఇది వీటికి వ్యూస్, ఆ వ్యూస్ లెక్కలోకి తీసుకోవడం 4000 గంటలు. ఇలా 4000 గంటలు అయిందనుకోండి, ఇలా పెద్ద వీడియోల ద్వారా మీకు ఇక తిరిగి లేదు. మీరు చెప్పేది స్పష్టంగా ఉండాలి, కాంటెంట్ మీది చక్కగా ఉండాలి. మీ కాంటెంట్ అనేది చక్కగా ఉండాలి. మీరు చక్కగా మాట్లాడాలి, వినసొంపుగా. ఇబ్బంది కలిగించకూడదు. మనం ఎదట మనం ఇబ్బంది కలిగించకుండా చేయాలి. ఏ పనైనా అంతే. యూట్యూబ్ ఎవరి సొత్తు కాదు, మన సొత్తు సార్. యూట్యూబ్ ఛానల్ ఎవరైనా పెట్టుకోవచ్చు. ఎటువంటి వయసు 1000 సంవత్సరాలు కాదు, 10,000 ఇన్ని సంవత్సరాలు ఉన్న మనిషికి వాడు ఎంతకాలం రాస్తారో భగవంతుడు జాతకం అంతకాలం బతుకు. 100 సంవత్సరాలు అంటారు, 100 కంటే 150 బతకొచ్చు. వెనక పూర్వకాలంలో 1000 సంవత్సరాలు బతికారు. ఇప్పుడు ఎవరు బతుకుతారు సార్? అంతా పొల్యూషన్ ఫుడ్గా. మళ్ళీ మన టాపిక్లోకి వచ్చేద్దాం. మనం ఏమనుకుంటున్నాం ఇప్పుడు? 4000 గంటలు అనుకుంటున్నాం. 4000 గంటలు అవ్వకపోయినా బాధపడిన అవసరం లేదు. ఆ టైం మారేటప్పుడు ఆ 1 గంట మాత్రమే ఆ వ్యూస్ అదే తీసేస్తాడు, మిగతా మళ్ళీ ఇచ్చేస్తాడు. అది సార్. అంతేగాని మీకు యూట్యూబ్ ఛానల్ ఆడిపోతుంది, చేస్తూనే ఉండాలి, ఆపకూడదు. మానిటైజేషన్ అయిన తర్వాత మెదకుండా ఉండి నాకు డబ్బులు తెలియని ఇంటికాడ కూర్చుంటే రావు సార్. బాగా పాపులర్ అయ్యి లెక్కలేనన్ని వీడియోలు, వేలు వీడియోలు చేసి మంచి పాపులర్ అయితే అప్పుడు కంటిన్యూగా వస్తాయి. అయినా సరే మనం చేస్తూనే ఉండాలి, ఇంకా బాగా డబ్బులు వస్తాయి. ఎందుకు మానుకోవాలి? అది సార్ నేను చెప్పేది. అంతేగాని నాకు డబ్బులు వచ్చి నేను మానుకుంటే వ్యూస్ తగ్గిపోతాయి. కంటిన్యూ చేస్తూ ఉండాలి. కూర్చొని కూడా చేయొచ్చు, ఇలా ముఖం చూపించుకుంటూ చేయొచ్చు, కామెడీలు చేయొచ్చు, వంటలు చేసేది కూడా చూపించుకోవచ్చు, మాట్లాడవచ్చు. ఇలా పెద్ద వీడియోలు కూడా చేయండి సార్. పెద్ద వీడియోలకి ఎక్కువ డబ్బులు వస్తాయి. చిన్న వీడియోల కంటే, చిన్న షార్ట్స్ కంటే ఇలా లాంగ్ వీడియోలకే ఎక్కువ డబ్బులు వస్తాయి సార్. మీరందరూ ప్రతి ఒక్కరూ కామెంట్ పెట్టండి నా దానికి. అలానే ఇంకో పద్ధతి ఉంది సార్ మానిటైజేషన్కి. 3 నెలల్లో షార్ట్ వ్యూస్ 1,000,000 అయినా కానీ మానిటైజేషన్ చేసుకోవచ్చు. 1000 మంది సబ్స్క్రైబర్లో 1,000,000 వ్యూస్, 3 నెలల్లో 1,000,000 వ్యూస్. షార్ట్స్ వ్యూస్ అంటే 6 నిమిషం, 30 సెకండ్లు, 40 సెకండ్లు, అవి షార్ట్ వ్యూస్ అంటే. షార్ట్స్ ఆ షార్ట్స్ చేసుకుంటే, షార్ట్స్ వీడియోస్ చేసుకుంటే మనం ఆ విధంగానే 3 నెలల్లో 1,000,000, 3 నెలల 1,000,000 అవలంలో ఆ నెల మార్పిడిలో తర్వాత అవి ఏది ముందైతే అది ఆ గంటే తీసేస్తారని చెప్పే కదా. 3 నెలలు దాని తర్వాత 1 గంట తీసేసి అవి ఉంటాయి పావు. మనకు వాచ్ టైం చూడాలంటే ఫస్ట్ ఏం చేస్తాడు? మన పెద్ద వీడియోలు తీసుకుంటాడు. మరి 3 నెలల్లో తీసుకోవాలంటే షార్ట్ వ్యూస్వే, పెద్ద వీడియోలు తీసుకోడు. అలాగైనా 1,000,000 అయినా కానీ మానిటైజేషన్ అవుతుంది. లేకపోతే సంవత్సరానికి 4,000 గంటలు అయినా కానీ మానిటైజేషన్ అవుతుంది. దాటినా కానీ సంవత్సరం దాటినా కానీ మానిటైజేషన్ అవుతుంది. మీరు భయపడాల్సిన పనే లేదు. మీరెవరూ భయపడాల్సిన పని లేదు. చేస్తూ ఉండాలి. అయిన తర్వాత అక్కడి నుంచి వెనక్కి వస్తాడు. మీ దగ్గర దమ్ముంటే సంవత్సరానికే, నెలకే చేసుకోవచ్చు, ముందుగానే చేసుకోవచ్చు. నాకు సంవత్సరానికే చేయాలంటే సంవత్సరానికి చేయకపోయినా నెల 2 నెలల్లో చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. మీ దగ్గర 10 రోజుల్లోనే చేసుకోవచ్చు. మానిటైజేషన్ అప్లై చేసుకోవడం, చేసుకోవడం ఇంకేం పెద్ద బ్రహ్మాండం కాదు. ఈజీగా డబ్బు సంపాదించే పద్ధతి. మీరు చేస్తూనే ఉండాలి. చేస్తూ ఉంటే మీకు ధైర్యం వస్తుంది అన్నమాట. సిగ్గుపడకూడదు. డ్యాన్స్ అనేది ఒక కళ, వంట కూడా ఒక కళ, మాట్లాడడం అనేది కూడా ఒక కళ. ఇవన్నీ ఒక్కొక్క కళ. మనం దొంగతనం చేయట్లేదుగా, మోసం చేయట్లేదు ఎవరిని. మనం కష్టపడతాము. పబ్లిక్కే మన పబ్లిక్ అంటే ఎవరో మనకు దేవుడితో సమానం సార్. పబ్లిక్ లేకపోతే మనకి వీసే లేదు. అది సార్. అందుకనే మనం ఏం చేయాలి? పబ్లిక్ అంటే ప్రజల్ని మనం గౌరవించాలి. ఎవరైనా సరే, ఎటువంటి వారైనా సరే, అడుక్కుని తినేవాళ్ళు కూడా ప్రతి వాళ్ళకి మనసు అనేది ఉంటుంది. ఎదుటి వాళ్ళు మంచి చెడ్డతో మనకు నిమిత్తం లేదు. ఎదుటి వాళ్ళు మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు. అందరినీ ప్రేమించు, అందరిలో నీవుండు. అది నా కాన్సెప్ట్. అందుకని మీరందరూ, మీ అందరిలో నేను ఉంటాను. నా పెద్ద వీడియోలు కూడా కామెంట్లు పెట్టండి, చూడండి సార్. ఇదే నేను చెప్పేది. అది షార్ట్ వ్యూస్ 3 నెలల్లో 1,000,000 వ్యూస్ అయినా సరే, సంవత్సరంలో 4,000 గంటలు అయినా సరే పెద్ద వీడియోల ద్వారా. షార్ట్ వీడియోస్ అయితే 1,000,000 ఏదైనా
సంవత్సరం దాటినా 3 నెలలు దాటినా అవ్వచ్చు. ఏది ముందైతే అది మీకు 1000 మంది ఫాలోవర్స్ అయితే సబ్స్క్రైబర్స్ అయితే మానిటైజేషన్ అయిపోయినట్టే. మానిటైజేషన్ చేసి ఉండలేదు అనుకో మీకు మెసేజ్ పంపిస్తాడు, అప్పుడైనా అప్లై చేసుకోవాలి. మానిటైజేషన్ తెలిసిన వాళ్ళ ద్వారా చేయించుకోండి. అది ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ చూడండి, చూసి ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే సార్ క్లిక్ చేసిన తర్వాత ఆన్లైన్ గంట వస్తుంది, గంట కూడా నొక్కితే ఆన్లైన్ వస్తుంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మన వీడియోలు చూసుకోవచ్చు సార్. ప్రతి ఒక్కరూ మీరు మీ పిల్ల పాపలతోటి, అన్నదమ్ములతోటి, అక్క చెల్లెళ్ళతోటి, మీ కొడుకులతోటి, కూతుళ్ళతోటి, చెల్లెలతో, అందరితోటి, ఇరుగు పొరుగు వారితో అందరితోటి ఆయుర్వేద ఐశ్వర్యంతో చల్లగా ఉండాలని, నా వీడియోలు చూసేవారు చూడవారు అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను సార్. సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు సార్. లైక్, షేర్, కామెంట్ పెట్టిన తర్వాత ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుంది సార్. మీ అందరికీ గుడ్ నైట్. నేను ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.